హాయ్ అండి. ఇవాళ మనం బంగాళదుంప క్యాప్సికమ్ పచ్చికారం కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 3 బంగాళదుంపల్ని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి బాగా హీట్ అయ్యేదాకా ఉంచుకొని కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని వేయాలి. చిటికెడు పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక పచ్చి కొబ్బరి, హాఫ్ కొబ్బరి చిప్పని కట్ చేసుకొని ముక్కలుగా, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఒక పేస్ట్ లాగా. ఇది పక్కన పెట్టుకేసుకొని ఒక 3 క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, బంగాళదుంపలు వేగిపోయాయి. జస్ట్ లైట్గా కొంచెం ఉప్పు వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో, నేను మళ్ళీ సపరేట్గా ఏమీ వేయలేదు, సేమ్ ఆయిల్లో కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇందులో ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని వేసేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోవాలి కారంకి. ఈ కొబ్బరి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా వేయించిన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. లేదా ఇదో ఓన్లీ విడిగా రైస్తో తీసుకున్నా చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొకసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి. థ్యాంక్ యూ.